ఫస్ట్ మిలియనియర్ నుండి బిలియనియర్లోకి మిలియనియర్ మైండ్ సెట్ నుండి బిలియనియర్ మైండ్ సెట్లోకి రావాలంటే ఫస్ట్ ఒక 4 కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ది వచ్చేసి 4 ఉండాలి. 4 C's ఉండాలి. ఫస్ట్ C వచ్చేసి క్లారిటీ ఉండాలి. ఎక్కడ ఉన్నావో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. క్లారిటీ, మనం ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నామో మనం చెక్ చేసుకుంటే ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలో, ఏ పరిస్థితులకు వెళ్ళాలో తెలుస్తుంది. క్లారిటీ కంపల్సరీ క్లారిటీగా ఉండాలి. మనం ఇప్పుడు ఈ ప్రాంతం మనం రేపు ఎక్కడికి వెళ్తామో అది క్లారిటీగా ఉంటే అక్కడికి మనం కంపల్సరీ వెళ్తాం. ఒకవేళ క్లారిటీ లేకపోతే మిగతా అవసరం లేని విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసి మనం పోయే క్లారిటీగా పోయే విషయం మీద ఎక్కువ ఫోకస్ చేయకపోవడం వల్ల పొద్దున్న దాకా మనం అవసరం లేని విషయాలు ఆలోచించుకుంటూ కూర్చోవడం జరుగుతుంది. అందుకే క్లారిటీ కంపల్సరీగా ఉండాలి. క్లారిటీ మళ్ళీ ఎలా ఉండాలి? ఒక కమర్షియల్గా ఉండాలి, ఒక ప్రాఫిటబుల్గా ఉండాలి, ఎనీ టైం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ప్రతి సెకండ్, ప్రతి మినిట్, ప్రతి అవర్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. క్లారిటీ ఎలా ఉన్నది, సెకండ్ లోపల మనం ఏ క్లారిటీలో ఉన్నాం, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉన్నామో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. అదే రకంగా క్లారిటీ మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 1 lakh రూపాయ ఇన్కమ్ ఉంటే క్లారిటీ మనం ఇంకా గంట లోపల ఇంకెంత గ్రో చేస్తున్నాం, ఇంక్రీజ్ ఎట్లా అవుతుంది, ఇన్కమ్ అనేది ఎలా ఇంక్రీజ్ చేయాలి. 1 lakh ఉంటే మనం గంట లోపల ఇంకా 10,000 ఎలా యాడ్ చేయాలి. అది మనం ఫస్ట్ ఒక చిన్న స్టార్ట్ తీసుకుంటే పెద్ద సక్సెస్ వస్తుంది. ఎంత 1 crore రూపాయ 1 crore రూపీస్ కూడా 1 రూపాయతోటే స్టార్ట్ అవుతుంది. పెన్ తుఫాన్ కూడా 1 cent తోటే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం అంటే ఒక చిన్న స్టార్ట్ తీసుకుంటే పెద్ద సక్సెస్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది. అట్లా మనం ప్రతి మినిట్, ప్రతి సెకండ్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ అప్డేట్ అవుతూ మనం క్లారిటీగా ముందరికి వెళ్ళాలి. అదే రెండోది వచ్చేసి ఏమిటి అంటే, రెండోది చేంజ్ కావాలంటే ఇంతకుముందు నిమిషంలో ఎలా ఉన్నామో అలానే ఉంటే అక్కడ న్యూ ఏముండదు, కొత్తగా ఏమీ ఉండదు. ఫస్ట్ ఉన్న నిమిషంలో ఉన్నాగే ఉంటే ఏమి అనేది మనకు అక్కడ డిఫరెంట్ చేంజ్ కానీ అక్కడ కొత్తగా ఏమి ఏర్పడదు. కాబట్టి ఆ పాత నిమిషంలో ఎలా ఉన్నామో నిమిషానికి మనం చేంజ్ అవుతూ పోవాలి. ఒక నిమిషానికి డిఫరెంట్ చూసుకుంటూ చేంజ్ అవుతూ పోవాలి. ఎలా చేంజ్ అవ్వడం అంటే, ఒకటి ఎక్స్టర్నల్, ఒకటి ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అంటే బయట చెప్పడం, మనం మోటివేషన్ చేయడం. ఇది సాధారణంగా బయట మనం ఎట్లాగూ ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా మనం ఎట్లాగూ చేంజ్ అవుతూనే పోతాం. ఎక్కడన్నా వీడియోల ద్వారా తీసుకోవడం కానీ, కొన్ని సెషన్లు వినడం కానీ, కొన్ని స్పీచ్లు వినడం ద్వారా ఆటోమేటిక్గా మనం ఎప్పటికప్పుడు మనం చేంజ్ అవుతూ ఉంటాం. కానీ ఇంటర్నల్గా మాత్రం చేంజ్ కావాలంటే ఆ డిసిప్లిన్ ఉండాలి, ఒక మైండ్ సెట్ ఉండాలి, ఎండి మైండ్ సెట్ విత్ డిసిప్లిన్ అంటే కంటిన్యూ డిసిప్లిన్ లేకపోయినా కూడా
డిసిప్లిన్ లేకపోయినా కూడా మనము చేంజ్ కావడం అనేది జరగదు. డిసిప్లిన్ ఎలా అంటే మార్నింగ్ మనము లేచి ఒక టు డూ లిస్ట్ పెట్టుకుంటే 5కి లేవాలంటే 5కి కంపల్సరీ డిసిప్లిన్ పాటించి క్రమశిక్షణ చేసినట్టయితే 5 గంటలకే లేచి కంపల్సరీ యోగా విత్ మెడిటేషన్ ప్లస్ మోటివేషన్ అఫర్మేషన్ మనీ అవి ఇట్లా 4-5 మొత్తం చేసుకుంటూ పోతే మనకు డిసిప్లిన్ తోటి పోయినట్టయితే కంపల్సరీ డిసిప్లిన్ ఉన్నట్లయితే మన లోపల చేంజ్ కావడం మొదలవుతుంది. ఫస్ట్ చిన్నగా చేంజ్ అవుతూ రోజు కొంచెం చేంజ్ అవుతూ పెద్ద చేంజ్ కావడం, చేంజ్ అయ్యి అంటే మంచి విషయాల కోసం మనం అప్డేట్ విషయాల మీద చేంజ్ అవుతూ టెక్నాలజీ వైపు నడుచుకుంటూ వెళ్ళాలి. అయితే ఇంకా మూడోది వచ్చేసి కంఫర్ట్ జోన్లో ఉండి మనము నేను ఇట్లనే ఉంటా, ఇట్లనే బ్రతుకుతా, ఇదే పైసలతో తింటా అంటే ఈరోజు మార్కెట్లో మనం బ్రతకడం చాలా కష్టం. మనము మార్కెట్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు మనకు మార్కెట్లో ఒక టమాటా కానీ ఏ కూరగాయలు ఇప్పుడు తీసుకున్నట్టయితే ఆహార పదార్థాలు ఇవి కూడా 100లలో 200లలో అట్లా చాలా మనకు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అయితే వాటిని మనము ఈరోజు వాటిని ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలంటే వాటికి లెవెల్ మనము చూసుకోవాలి. అట్లా చేయాలంటే మనకు మ్యాక్సిమం ఒక 1000 రూపీస్ ఎవ్రీడే ఖర్చు ఉంటే మ్యాక్సిమం మనకు 2000 కంపల్సరీ అవసరం పడుతుంది లైఫ్లో. ఈరోజు ఈ 2026 లైఫ్ గడవాలంటే పర్ డేలో కంపల్సరీ మిడిల్ క్లాస్లో 1000 రూపీస్ కంపల్సరీ ఖర్చు ఉంటుంది. ఆహారాలు ఒక 500 పోయినా కూడా బయట ఎటు పోయినా ఒక పెట్రోల్ ఒకటి మన మొబైల్ ఇటువంటి ఖర్చులకు మనకు కంపల్సరీ ఒక 1000 రూపాయలు మాత్రం పక్కగా అవుతుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలంటే మనం 1000-2000 కంపల్సరీ మన ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అలా కానప్పుడు కంఫర్ట్ జోన్లోనే ఉండి మనము ఇంకా జీరోకి పడిపోతూ మెల్లమెల్లగా స్లోగా మిడిల్ క్లాస్ నుండి పూర్ క్లాస్లకు షిఫ్ట్ అవుతూ పోతుంటాం. అలా కాకుండా మనం ఏం చేయాలి, ఎప్పటికప్పుడు మన ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ముందరికి వెళ్ళకపోతే పూర్ పరిస్థితిలోకి వెళ్తాం. కాబట్టి ఇంకా మనం క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ 4 4 C's. క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి, మనం క్వాలిటీ ఉన్న పీపుల్తో తిరగాలి. మన ఆర్గనైజేషన్ కూడా క్వాలిటీగా ఉండాలి. మన చుట్టూరు ఉన్న క్వాలిటీ పీపుల్ ఉన్నట్టయితే మనం ఆటోమేటిక్గా క్వాలిటీగా మారడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అటువంటి క్వాలిటీ పీపుల్ ఉన్న మనం టీంలని దొరికించుకుంటూ ఇంకా ముందరికి వెళ్ళాల్సింది ముందరికే కానీ వెనక్కి కాదు. క్వాలిటీ పీపుల్ని ఎత్తుకుంటూ మనం ముందరికి వెళ్ళాలి. వెతికితే దేవుడే దొరుకుతాడు. కాబట్టి అటువంటి క్వాలిటీ పీపుల్ ఎక్కడ ఉన్నా కూడా మనకు కంపల్సరీ దొరికే అవకాశం ఉంటుంది. అటువంటి మనం ఆ రేంజ్లో పీపుల్ లాగా ఉండేటట్టుగా మనము మన మైండ్ని మన మైండ్ అన్నిటిని మనం తయారు చేసుకోవాలి. అలా వ్యక్తిగా ఉండద్దు, ఒక శక్తిగా మారాలి. వ్యక్తి నుండి శక్తిగా మారాలంటే అటువంటి శక్తిలాగా ఉన్నటువంటి పీపుల్ తోటి తిరిగినట్టయితే క్వాలిటీ పీపుల్ తోటి మనం ఆటోమేటిక్గా శక్తిలాగా మారడం జరుగుతుంది. వ్యక్తి అంటే నార్మల్ జీవితంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిలాగానే ఉంటాం. ఒక పూరుగా పుట్టడం మన తప్పు కాదు, పూరుగా చావడం మన తప్పు. అంటే ఒక మిడిల్ క్లాస్గా పుట్టడం తప్పు కాదు, మిడిల్ క్లాస్లో చావడం అనేది ఒక తప్పు. అందుకోసం మనం మిడిల్ క్లాసులనే ఉండి మిడిల్ క్లాసులనే క్వాలిటీగా ఉండకపోవడం అలానే ఉండి
అట్లా ఉండడం అనేది మనకు ఎవరు చెప్పలే కాబట్టి అలా ఉండడం ఎందుకు క్వాలిటీ పీపుల్ తోటి ఎక్కడెక్కడ క్వాలిటీ పీపుల్ ఎక్కడెక్కడైతే ఉన్నారో అటువంటి హైయర్ పీపుల్ తోటి వాళ్ళకు కమర్షియల్గా మనం ఒక టీముని తయారు చేసుకొని అలా క్వాలిటీ పీపుల్ లాగా ఎదగడం రోజు కొంచెం కొంచెం చేసినట్టయితే ఆటోమేటిక్గా బిలీనియర్ జీవితంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి అలా చేయాలనుకుంటాం కానీ అట్లా డ్రీమ్స్ చేయడం కాదు, డ్రీమ్ చేసిన తర్వాత యాక్షన్లోకి తీసుకోవడం మొదలు పెట్టాలి. స్పీడ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి, స్పీడ్ అప్ యాక్షన్లోకి దిగాలి. యాక్షన్ ఇమీడియట్లీ ఫాస్ట్గా ఉండాలి. యాక్షన్ టేకర్ ఈజ్ మనీ మేకర్. అంటే ఎంత ఫాస్ట్గా మనం యాక్షన్లో తీసుకుంటే అంత ఫాస్ట్గా గ్రో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఫాస్ట్గా తీసుకోకపోవడమే మన యొక్క వీక్ పాయింట్. అప్డేట్ కాకపోవడం, ఫాస్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం. మోర్ లర్నింగ్ ఈజ్ మోర్ అర్నింగ్. ఎప్పుడైతే నో లర్నింగ్ ఈజ్ నో అర్నింగ్, ఎప్పుడైతే లర్నింగ్ అనేది మనము ఆగిపోతుందో అర్నింగ్ కూడా ఆగిపోవడం జరుగుతుంది. నో లర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు నో అర్నింగ్. ఎప్పుడైతే మనం కొత్త విషయాలు తెలుసుకోవడం ఆగిపోతుందో మనకు అర్నింగ్ డబ్బులు కూడా ఆగిపోవడం అనేది జరుగుతుంది. అట్లా ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ మన లైఫ్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాల్సింది ముందడి, కానీ వెనక్కి కాదు. అట్లాంటి మంచి ఈరోజు అన్నిటికంటే ధనవంతుడు ఎవరు అంటే ప్రపంచంలో హెల్త్ ఈజ్ వెల్త్. అంటే ఎవరైతే ఆరోగ్యవంతుడు ఉంటాడో అతడే ప్రపంచంలో చాలా అంటే ధనవంతుడు అని నేను చెప్తున్నా. ఆ ధనవంతుడు మరి అలా ఆరోగ్యంగా మనం హెల్త్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనము ధనవంతులమని మనం ఫీల్ కావాలి. అయితే అట్లా మరి అటువంటి ఇన్వెస్ట్మెంట్ అన్నిటికంటే సెల్ఫ్ లర్నింగ్ ఎక్కువ చేయాలి. సెల్ఫ్ లర్నింగ్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ లర్నింగ్ ఇవి మనము అన్నిటికంటే ఫస్ట్ మనకు చాలా బెనిఫిట్ వచ్చేటి అంటే ఫస్ట్ మనం జమీన్ మీదనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. జమీన్ అంటే భూమి, ల్యాండ్ మీద ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ బాగా మనం ల్యాండ్ మీద పెట్టాలి. ల్యాండ్ తర్వాత సెకండ్ మన లర్నింగ్ మీద ఎక్కువ పెట్టాలి. స్కిల్ మన లర్నింగ్ అంటే నాలెడ్జ్ మీద ఎక్కువ ఖర్చు పెట్టాలి. తర్వాత థర్డ్ వచ్చి హెల్త్ మీద కూడా ఎక్కువ ఖర్చు పెట్టాలి. అట్లా ఎప్పుడైతే మనము మన సెల్ఫ్ లర్నింగ్ మీద ఎక్కువ ఎవరైతే ఖర్చు పెడతారో ప్రపంచంలో వాళ్ళే ఈరోజు గొప్ప వాళ్ళు, బిలియనియర్ మైండ్ సెట్కి వెళ్తారు. అంత తప్ప మనం ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా ల్యాండ్ తర్వాత సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ మన మీద మనం ఎక్కువ ఖర్చు పెట్టుకున్నప్పుడే చాలా ముందరికి గ్రోత్ అవుతామని తెలుస్తున్నది. అంతేకాకుండా ఇప్పుడు ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనము ఇంటికో ట్రైనర్, ఇంటికో మిలీనియర్ అయ్యే చాలా ఆకర్షణ సిద్ధాంతం చెప్తుంది. ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుంది? రూట్స్ బాగుంటాయి, ఫ్రూట్స్ బాగుంటాయని చెప్తుంది. రూట్స్ ఎలా అంటే మనము ఒక పటేల్ ల్యాండ్లో మనం సారవంతమైన నేలల మన యొక్క రూట్స్ వేసినట్టయితే అవి చాలా లోతుకు వెళ్ళిపోయి చాలా దృఢంగా రూట్స్ నాటుకున్న తర్వాత అప్పుడు ఆ వృక్షం అనేది చాలా గ్రోత్గా పెరిగి మంచి అందమైన ఫ్రూట్స్ మరీ చాలా
అట్రాక్ట్ చేసేటువంటి ఫ్రూట్స్, అందమైన ఫ్రూట్స్ని ఇస్తుంది. అటువంటి వృక్షాలు అంటే పటేల్ ల్యాండ్లో వేసినటువంటి వృక్షాలు మంచి ఫ్రూట్స్ని ఇస్తాయి. అట్లా రూట్స్ పటేల్ ల్యాండ్లో మనం వేసేటట్టు మన యొక్క మనం వేసేటువంటి ఏంటిది పటేల్ ల్యాండ్ సారవంతంగా ఉండాలి. మనం వేసే ప్రతి ఒక్కటి ఏది మనం ఉన్న ఏరియాలో కూడా ఆ ఏరియాలో అది మన టార్గెట్ ఉన్న పీపుల్ కానీ మన రూట్స్ మంచిగా వేసుకోవాలి. మన అక్షరాలని ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ అక్షరాలని మంచి రూట్స్ లాగా అక్షరాలు మన ఏదైతే ఉన్నదో మన మోటివేషన్ మన 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 మోటివేషన్ మన యొక్క పదాలని మంచి దృఢంగా ఒక గట్టి రూట్స్ లాగా వేసినట్టయితే అప్పుడు అవి దృఢంగా వెళ్ళిపోయి ఆ సారవంతమైన నేలలా పటేల్ ల్యాండ్లో దిగినప్పుడు మనకు కూడా మంచి ఫ్రూట్స్ వస్తాయి. మనలో కూడా అట్రాక్ట్ చేసేటువంటి పీపుల్ దొరుకుతారు. చాలా క్వాలిటీ పీపుల్ మనలా మెచ్చుకోవడం జరుగుతుంది. క్వాలిటీ పీపుల్ మనల్ని ఆకర్షించడం జరుగుతుంది. మనము వాళ్ళ ద్వారా ఏ క్వాలిటీ పీపుల్ ద్వారా చాలా ముందరికి మనం వెళ్ళవచ్చు. అటువంటి క్వాలిటీ పీపుల్ దొరికించుకోవాలి అంటే ఆకర్షణ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కంపల్సరిగా మనం ఒక టూల్స్ వాడినట్టయితే దాన్ని మన చిన్న ఏరియా అయితే ఎలా పెద్ద పెద్ద చేపలు ఒక పెద్ద బిగ్ చేపలు అట్లాంటివి వస్తాయో అటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ చిన్న ఏరియా ద్వారా ఎంత పెద్ద మనం క్వాలిటీ పీపుల్నైనా అట్రాక్ట్ చేయవచ్చని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం ఒక వ్యక్తి నుండి శక్తిలాగా మారవచ్చు. తర్వాత బియ్యం గింజ నుండి బిలీనియర్గా మారవచ్చు. ఒక బియ్యం గింజ నుండి బెంజ్ కార్ దాకా మారవచ్చు. మనం ఆపర్చునిటీ తీసుకునేలాగా ఆపర్చునిటీ ఇచ్చేలాగా ఉండవచ్చు. అవకాశాలు తీసుకునేలాగా కాదు, అవకాశాలు ఇచ్చేలాగా. జాబ్ కూడా తీసుకునేలాగా. జాబు దేనే వాళ్ళ జాబ్ లేనే వాళ్ళనే జాబ్ దేనే వాళ్ళ ఐసా మనము అట్లాంటి ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చేలాగా ఎదగాలి కానీ తీసుకునేలాగా ఉండకూడదు. అట్లా ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం దాని ద్వారా ఒక చిన్న టూల్స్ ద్వారా ఎంత పెద్ద హెల్త్ ప్రాబ్లం, తర్వాత రిలేషన్ ప్రాబ్లం, మనీ ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం అయినా పాసిబుల్, ఎనీ ప్రాబ్లమ్స్ పాసిబుల్ అవుతుందని ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం చెప్పవచ్చు. అది ఒక చిన్న టూల్స్ని మనం వాడినట్టయితే ఎటువంటి హెల్త్ అయినా ఎటువంటి హెల్త్, వెల్త్, రిలేషన్షిప్, మనీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లం, రిలేషన్షిప్, తర్వాత ఇవన్నీ మనం ఈజీగా సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం సాధించుకోవచ్చు. సింపుల్గా మనము సాధించుకోవచ్చు. అట్లా అనే ఆ టూల్స్ ద్వారా మళ్ళా విజువలైజేషన్ అనే ఒక టూల్స్ ద్వారా విజువలైజేషన్ చేయాలి మనం. దాని ద్వారా ఎంత పెద్ద మనము స్ట్రెస్ ఉన్నా కూడా తగ్గించుకోవచ్చు. ఎనాలిసిస్ ఈజ్ ఈక్వల్ టు పెరాలిసిస్ అంటే ఫస్ట్ మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకోవడం, కూల్గా ఉంచడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, నిద్ర 7 hours ఆల్మోస్ట్ 7 hours స్లీపింగ్ ఉండాలి. మంచి నిద్ర, గాఢమైన నిద్ర రావాలంటే 7 గంటలు కంపల్సరీ మనము స్లీపింగ్ చేసినట్టయితే మనము చాలా బిలీనియర్ అంటే గొప్ప వ్యక్తి అని మనం చెప్పచ్చు. అటువంటి 7-7 గంటలు నిద్ర వచ్చిందంటే అతను చాలా గొప్ప మనిషి అనుకోవచ్చు. లేదా అటువంటి మైండ్ పీస్ఫుల్గా ఉండక స్ట్రెస్గా ఉండడము, ఆ మైండ్లో ఉన్నట్టయితే అప్పుడు మనకు చక్కగా నిద్ర పట్టకపోవడము, తక్కువ అవర్స్ మనం 7 గంటలు పండేది 3 గంటలు పండినట్టయితే అప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్లో
మనకు డిప్రెషన్ మొదలవ్వడం ఇట్లాంటివి జరిగి లాజికల్ హెల్త్ లోపలికి రావడం. మ్యాజికల్ హెల్త్ రావాలంటే కంపల్సరీ 7 అవర్స్ మనం స్లీపింగ్ చేసినట్టయితే మ్యాజికల్ హెల్త్ కంపల్సరీ మనం పొందవచ్చు. అటువంటి వెల్త్ని కూడా సాధించాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మనకు ఒక చెప్తుంది. దాని ద్వారా మనం మంచి చాలా అందమైన హెల్త్ని కూడా మనం సంపాదించుకోవచ్చు. మనీని కూడా సింపుల్గా మనం ఒక్కరోజు ఒక లాక్ 1 లాక్ కాదు లాక్స్ అని మనం ఒక లాక్స్ని కూడా సంపాదించుకోవచ్చు. ఈరోజు మనం ఒక పర్ డేలా 1 లాక్ అంటే చాలా సింపుల్గా దాన్ని మనం మనీ ఈజీగా సంపాదించుకోవచ్చు. 1 లాక్ కాదు 10 లాక్స్ కూడా మనకు పాసిబుల్ అవుతుంది. లాక్ కాదు లాక్లల్లో ఉండాలి, లాక్స్ అంటే లక్షలలో ఉండాలి, లక్ష కాదు లక్షలలో ఉండాలి. అటువంటి మన ఇన్కమ్ ఇంక్రీజ్ కావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక్కటే. ఆ ఫార్ములా ఒక చిన్న టూల్స్ ఫార్ములా. దీన్ని మనం రోజు సక్రమంగా దాన్ని మనం అఫర్మేషన్ చేసినట్టయితే మనం ఈజీగా సింపుల్గా మనం మనీని ఈరోజు చాలా సింపుల్గా మనం గ్రోత్ చేసుకోవచ్చు, పాసిబుల్ అవుతుంది. ఒకప్పుడు నేను అంటే నేను మోటివేషనర్గా లైఫ్ కోర్స్ అండ్ బిజినెస్ కోర్స్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇవి 3 నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు నేను ఒక సాధారణ జీవితంలో ఉండేటోని. అప్పుడు నేను ఒక వ్యక్తిలాగానే ఉండేటోని, సాధారణంగా వ్యక్తిలాగానే ఉండేటోని. వ్యక్తిలాంటి ఇన్కమే తీసుకొని వ్యక్తిలాగానే వాళ్ళలాగా కొన్ని అలాంటి హ్యాబిట్స్ ఉండడం వల్ల నేను వ్యక్తిలాగానే ఉండేటోని. మెల్లమెల్లగా దాన్ని డెవలప్ చేసుకుంటూ ఈరోజు నేను శక్తిలాగే ఎదిగి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ దాకా కూడా వేయడానికి సిద్ధపడ్డా. ఎమ్మెల్యే కోసం కూడా వేసిన కానీ కాంపిటీషన్లో ఒక థర్డ్ స్టెప్లా ఆగిపోవడం అనేది జరిగింది. దాని ద్వారా మళ్ళీ ఎక్కడైతే వీక్ ఉన్నదో ఆ వీక్ పాయింట్ని మళ్ళీ కవర్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ముందడికెళ్ళి కంపల్సరీ నేను ఎమ్మెల్యేని కంపల్సరీ నా టార్గెట్ అది నేను రీచ్ అవుతానని నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నేను చెప్తాను. ఈరోజు ఒకప్పుడు నేను ఓటర్గా ఉండేటోని. ఒక ఎమ్మెల్యే వస్తే మామూలుగా ఒక కార్లో ఇట్లా అంగబడి చూసి 100 రూపాయలు అడుక్కొని ఒక ఓటర్గా ఉండేటోని. ఈరోజు నేనే అటువంటి ఓటర్లకు నేను ఓటు వేయించుకొని ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన అంటే ఈరోజు నాకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా, తర్వాత నాకు ఈ దీని ద్వారా నేను చాలా ముందరికి వెళ్ళడం అనేది జరిగింది. తర్వాత విజువలైజేషన్, తర్వాత ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వీటిని సక్రమంగా పాటించడం ద్వారా ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదగడం జరిగింది. రోజు నా ఇన్కమ్ కూడా డెవలప్ అవుతూ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. మెల్లమెల్లగా నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరగడం. ఈరోజు నేను ఆ ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళడం ఇప్పుడు నాకు చాలా సక్సెస్ అయిందని నేను చాలా సంతోషిస్తున్నా. సంతోషం కోసం కాదు బ్రతకడం, సంతోషంగా బ్రతకడం. ఈరోజు కూడా నేను అంత ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిందంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది.
అటువంటి అటువంటి ఎమ్మెల్యే స్థితికి తీసుకుపోయినటువంటి నాకు ఈ మోటివేషన్ చాలా ఉపయోగపడ్డది. అటువంటి ఈ గంప సారు పెట్టినటువంటి ఈ ఫౌండేషన్ చాలా గొప్పది. ఈ ఇంపాక్ట్ అనే ఫౌండేషన్ ద్వారా నేను ఒక 5 ఇయర్స్ నుండి దీన్ని స్టడీ చేసుకుంటూ గంప సారు యొక్క ఫౌండేషన్ చాలా గొప్పగా ఉండడం వల్ల నేను దాన్ని తొందరగా యాక్షన్లో తీసుకోవడం ద్వారా నేను ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి కూడా ఎదిగిన నాకు ఒక సక్సెస్ ఇచ్చింది. అటువంటి చాలా 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 సార్ యొక్క ఇంపాక్ట్ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. అటువంటి దాంట్లో నాకు చాలామంది గురువులు, నేను వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. గంప సార్ లాంటి సార్ కూడా మన మైండ్ని మనం వాడుకుంటే లీడర్, మన మైండ్ని ఇంకోటి వాడుకుంటే లేబర్. ఆ కొటేషన్ నాకు చాలా ఎక్కడికో ఆకాశం లేపడం జరిగింది. వేణు సార్ యొక్క ఎక్కడున్నో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. ఈ కొటేషన్ కూడా చాలా నన్ను నా హార్ట్గా హత్తుకునేలాగా చేసి నన్ను ఎక్కడికో తీసుకుపోయింది కళ్యాణ్ సార్ యొక్క కొటేషన్. అట్టనే శ్రీపాదరామ్ గారి యొక్క కొటేషన్, వేరటోని యొక్క సినిమా చూస్తే అతడు హీరో అవుతాడు, నీ సినిమా ఏదన్నా చూపెడితే నువ్వు హీరో అవుతావు. మనం వేరేటోని సినిమా చూసి ఎంజాయ్ చేయడం కాదు, మన సినిమాని ఇంకోనికి చూపెట్టినప్పుడు నువ్వు హీరో అవుతావు అని చెప్పిండు. అటువంటి ఆ కొటేషన్ కూడా శ్రీపాదరామ్ యొక్క సార్ యొక్క కొటేషన్ చాలా చాలా అంటే నాకు చాలా అంటే చాలా ఎగ్దం నన్ను యాక్షన్లో దించినటువంటి కొటేషన్. ఆ కొటేషన్ నన్ను ప్రతి సెకండ్ కూడా ఒక్క కాడ ఉండనీయకపోవడం, నన్ను అటువంటి గ్రోత్ స్టేజ్కి తీసుకుపోవడం శ్రీపాదరామ్ సార్ యొక్క కొటేషన్ చాలా బాగున్నది. ఆ సారు పాదాలకు, వేణు సారు గారి పాదాలకు, గంప సారు పాదాలకు, అట్లనే రామ్ జలదుర్గం సార్ యొక్క విజువలైజేషన్ ద్వారా సార్ యొక్క ల్యాడరు స్టెప్స్ అంటే నిచ్చెన ఇట్లా స్టెప్స్ ఉండడం, ఒక్కొక్క స్టెప్ తీసినట్టయితే అలా మధ్యలో డిస్టెన్స్ ఏర్పడ్డప్పుడు మనం ఎక్కలేకపోవడం. అన్ని స్టెప్స్ ఉంటే ల్యాడర్ని ఎక్కుతాం, కానీ మధ్యలో ఆ స్టెప్స్ తీస్తే మనం ఎక్కలేకపోతాం. అట్లాగే మన జర్నీ కూడా స్టెప్స్ ఉన్నప్పుడే ఎక్కిపోవాలి. అంటే డిస్టెన్స్ ఏర్పడ్డప్పుడు స్టెప్స్ దూరమైన కొద్దీ మనం ముందడికి పోవడం జరగదు. పోవాల్సింది ముందడికే, వెనక్కి కాదు. ఇది చాలా పాపులర్ కొటేషన్. నాకు వేణు సార్ యొక్క వెళ్ళాల్సింది ముందడికే, వెనకకి కాదు అనే కొటేషన్ చాలా బాగా నన్ను ఇంకా పైకి తీసుకుపోవడం, అట్లాంటివి నన్ను ఈరోజు ఒక గొప్ప లీడర్ స్థాయికి తీసుకుపోయినాయి. ఈ యొక్క ఇంపాక్ట్ సార్ యొక్క ఫౌండేషన్. అటువంటి గోల్డెన్ ఫౌండేషన్ని తయారు చేసి ప్రతి ఒక్క యువతని ముందడికి తీసుకుపోతూ సారు ఈరోజు అటువంటి దాన్ని చాలా గొప్పగా దాన్ని ఖర్చు పెట్టి సారు ఈరోజు ఎంతో దూరం తీసుకుపోయి దాన్ని ఒక గొప్ప తీసుకుపోయి యువతని చాలా ముందడికి నడిపించుకుంటూ వెళ్తున్నాడు. అటువంటి సార్కు నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆ సార్ యొక్క పాదాలకు నేను 100 సార్లు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అటువంటి ఇంపాక్ట్ యొక్క ఫౌండేషన్ చాలా గొప్పది. ప్రపంచంలోనే అటువంటి ఫౌండేషన్ తయారు చేసిండు అటువంటి గొప్ప సారు. అట్లాగనే అలా పనిచేసినటువంటి చాలామంది గొప్ప మహర్షులు వాళ్ళు ఈరోజు మనము పాఠాలు చెప్పేటోళ్ళు గురువులు, అదే లైఫ్ పాఠాలని చెప్పేటోళ్ళు సద్గురువులు. అటువంటి సద్గురువులు చాలామంది సారు అటువంటి సద్గురులని తయారు చేసిండు, గొప్ప కోచర్లను తయారు చేసిండు అటువంటి సారు. అట్లాగే మన
ప్రదీప్ సార్ కూడా ఆ, ఇప్పుడు మనకు సూర్యుడు ఉదయిస్తే సూర్యోదయం, చంద్రుడు ఉదయిస్తే చంద్రోదయం, అదే ఒక మనకు ప్రశ్న ఉదయిస్తే అది జ్ఞానోదయం. ఎటువంటి కొటేషన్ వాడిండు, ఆ కొటేషన్ ద్వారా ఇప్పుడు కానీ ఒక ప్రశ్న ఉదయిస్తే మనం గెలుస్తాం అనుకోవాలి. ఆ ప్రశ్న ఉదయించినప్పుడు ఆటోమేటిక్గా మనం మేల్కో గమ్యాన్ని చేరుకోవాలని చూపెడుతుంది. మనం అక్కడ టార్గెట్ని రీచ్ అవుతానం అనుకోవాలి ప్రశ్న ఉదయించినప్పుడు. ఆ ప్రశ్న ఆ ప్రశ్న ప్రశ్న కంపల్సరీ నీకు ప్రశ్న ఉదయించింది అంటే అది జ్ఞానోదయం మన లోపల వచ్చింది అన్నట్టే. ఒక చిన్న చేంజ్ ఒక పెద్ద సక్సెస్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ చిన్న చేంజ్ ఏంటిది, మన లోపల ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ చిన్న చిన్న స్టెప్స్ ద్వారా ఒక్కొక్క దాన్ని దూరం చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఒక పెద్ద సక్సెస్ని మనం పొందవచ్చు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా, ఇంపాక్ట్ అనే ప్రోగ్రాం ద్వారా మనం ఎంత పెద్ద బండ లాంటి బండ రాయి లాంటి ప్రాబ్లాన్ని కూడా ఆ పిండిలాగా మారుతుంది. అంటే బండ లాంటి ప్రాబ్లం అయినా కూడా చిన్న పిండిలాగా మారడం అనేది జరుగుతుంది. మనకు అంత పెద్ద ప్రాబ్లం ఉన్నా దాన్ని చూసే యాంగిల్ని బట్టి చిన్నగా చూసినట్టయితే అది పిండిలాగా మారడం జరుగుతుంది. కాబట్టి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం ఒక చిన్న టూల్స్ వాడినట్టయితే అంత పెద్ద ప్రాబ్లం కూడా మనకు చిన్నగానే అవబడుతుంది. దాన్ని ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. మనీని చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు. మనము ఈరోజు లక్షలు కాదు, ₹1,00,00,000 ఇన్కమ్ అనేది రావాలి. ఈరోజు మనకు ₹1,00,00,000 ఇన్కమ్ రానప్పుడు మనము ఈ సమాజంలో మనకు ఇన్ఫ్లుయెన్స్ బీట్ చేయడం అనేది జరగదు. అంటే మనం ఈరోజు ఖర్చులు ఎక్కువ ఉండడం ద్వారా మనకు ఒక ₹1,00,00,000 ఇన్కమ్ అనేది రావాలి. ఇప్పుడు నేను కంపల్సరీ ₹1,00,00,000 పర్ మంత్లీ నాకు 1 crore రావాలి. అటువంటి స్కిల్, అటువంటి నాలెడ్జ్, అటువంటి కమిట్మెంట్ నేను తయారు చేసుకుంటా. నేను వచ్చే 26ల ప్రతి మంత్ నా యొక్క కంపల్సరీ 1 crore ఉండాలి అని నా యొక్క ఒక మంచి బిగ్ గోల్. ఆ గోల్ని రీచ్ అవుతామని నాకు చాలా నాకు విశ్వాసం ఉన్నది. అటువంటి గొప్ప లీడర్ల జాబితాలకు ఎదగాలి. నేను వేణు సార్ లాంటి, శ్రీపాదరామ్ సార్ లాంటి, తర్వాత రామ్ జలదుర్గం సార్ లాంటి ఆ గొప్ప గంప సార్ లాగా నేను నెక్స్ట్ నా లాంటి జనరేషన్ కూడా సార్ లాగానే ఎదిగి ఆ గొప్ప ఇంపాక్ట్ ప్రోగ్రామ్ చేసి యువతని ఇంకా ముందడి తీసుకుపోయి దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా గ్రోత్ ఇండియాగా మనము నిలపాలని, ఇండియాని ఒక నెంబర్ 1గా డిజిటల్ ఇండియాగా మారవాలని, డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఒక ఖతర్నాక్ ఇండియాగా తయారు చేయవచ్చు. యువత ముందరికి వచ్చినట్టయితే ఒక ఖతర్నాక్ ఇండియాని ప్రపంచంలో నిలబెట్టచ్చు అని నా యొక్క ఈ సెషన్ ద్వారా నేను యువతకు అందరికీ, ప్రతి ఒక్క యువతకు నేను చెప్తాను. యువత అంటే ఫుల్ పవర్ ఉంటుంది యువతకు. అటువంటి యువతని మనం ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 ఉండాలంటే ఎప్పటికప్పుడు మనం చేంజ్ అవుతూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి, విత్ క్లారిటీగా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి. ఇట్లా మనం ఉన్నట్టయితే నెంబర్ 1 ఇండియాని చేయవచ్చు. పాసిబుల్ అవుతుంది. అది ఆ జగ్మక్ ఇండియా. అట్లా మనం ఒక డిజిటల్ ఇండియా అంటే ఒక ఖతర్నాక్ ఇండియా అని చూడవచ్చు మన కళ్ళతోటి. ఈ ఇండియాలో మనం పుట్టిన దానికి గర్వపడుతూ నేను నా యొక్క నా దేశం యొక్క ప్రేమామృతాన్ని నేను తీసుకుంటూ, నా తల్లి ఇటువంటి ఒక గొప్ప భారత్లో పుట్టిన దానికి
నేను పుట్టిన దానికి చాలా గర్వపడుతూ నా యొక్క ఆ, యొక్క ఆ, గర్వపడుతూ నా యొక్క దేశానికి నేను ఎంతో రుణపడి ఉన్న అటువంటి దేశాన్ని ముందరికి తీసుకుపోవడానికి గ్రోత్లో నిలబెట్టడానికి నేను ఒక డిజిటల్ ఇండియాగా దాన్ని ఇంకా నా వంతు నేను చేయడానికి ఎంతో నేను కృషి చేస్తూ డిజిటల్ ఇండియా కోసం తర్వాత వికసిత్ భారత్ లాంటి గొప్ప గొప్ప వికసిత్ భారత్